Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 78. ఇంతకుముందు ప్రోగ్రాంలో వైల్ లూప్ వరకు చూసాము. వైల్ లూప్లో అసెండింగ్ ఆర్డర్లో సమ్ చూసాము. ఈ క్లాస్లో ఏదైనా ఒక నేమ్ తీసుకొని ఆ నేమ్ కరెక్ట్గా వచ్చేంత వరకు ఆ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. For example, write a program to print user to enter some name until entering Sri. నేను ఇక్కడ శ్రీధర్ అనేసి ఎంటర్ చేస్తాను. శ్రీధర్ నేమ్ అన్నాను, ఎంటీగా వదిలేసారు. వైల్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు శ్రీధర్, నేమ్ ఇన్పుట్ ఎంటర్ నేమ్, ప్రింట్ థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే write a program, enter some name from the keyboard నుండి ఏదో ఒక నేమ్ ఎంటర్ చేస్తాం. if the name is Sridhar, okay. if the name is not Sridhar, once again it will ask, hey please enter your name. Please enter your name అని అర్థం. Please enter your name. నువ్వు ఆడ శ్రీధర్ అని ఇచ్చావు కదా, ఆ నేమ్నే ఎంటర్ చేయి అని అడుగుతూ ఉంటుంది. ఇదనమాట. సో అంటే వన్స్ అగైన్ ఇట్ విల్ ఆస్క్, ఏ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఈ ఎంటర్డ్ నేమ్ రవి అనుకోండి, ఏదో రవినో ఏదో రాధానో ఏదో ఎంటర్ చేశారు. వన్స్ అగైన్ ఇట్ విల్ ఆస్క్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. అంటిల్ యూ ఎంటర్డ్ రాధా, ఇట్స్ కీప్ ఆన్ ఆస్కింగ్, ఆర్ యూ గెటింగ్? వెన్ ఇట్ విల్ బి స్టాప్డ్, అది ఎప్పుడు స్టాప్ అవుతుందంటే ద నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీధర్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి స్టాప్డ్. హౌ ఐ కెన్ బీ ఏబుల్ టు డూ దట్? ఎలా దీన్ని చేయాలి చూద్దాం. మై రిక్వైర్మెంట్ ఈజ్ ఇఫ్ ద నేమ్ ఈజ్ శ్రీధర్ దెన్ ఇట్ స్టాప్స్. ఇఫ్ ద నేమ్ ఈజ్ నాట్ శ్రీధర్ దెన్ ఆస్క్ వన్స్ అగైన్. వెరీ సింపుల్. ఇదే కోడ్ తీసుకుంటాను. ఇది తీసుకుంటాను, కాపీ వెళ్తాను, కంట్రోల్ ఏ, కంట్రోల్ వి. ఇది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ కామెంట్ లైన్ తీసుకున్నాను, దీనికి కూడా కామెంట్ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ అని ఇచ్చిండ. ఇక్కడ ఇది ఇండెంటేషన్ తీసుకోవాలి కాబట్టి ఇది కూడా, ఈ లైన్ కూడా ఇండెంటేషన్లోకే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోగ్రామ్. నా నేను దీన్ని సేవ్ చేస్తాను. క్లిక్ సేవ్ యాస్. ఇది ఇప్పుడు డెస్క్టాప్లో పైథాన్ యూట్యూబ్లో లూప్స్లో 26. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే PRG27.pyతో సేవ్ చేశాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. సిడీలో డెస్క్టాప్లో ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్. ఓకే, సిడి పైథాన్ దీంట్లో ఉన్నాయి, సిడి ఇవి లూప్స్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పిఆర్జి ప్రోగ్రామ్ వచ్చేసి 27.py చూస్తాం. ప్రోగ్రామ్ నెంబర్ ఎంత అని మళ్ళీ రాంగ్ వస్తుంది. 27. ఓకే, ఎంటర్ కొడతాను. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని నేను శ్రీధర్ అని ఇవ్వను, శ్రీ అని ఇస్తా. అట్లా కూడా థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. మళ్ళీ అడుగుతాం చూడండి. ఇప్పుడు రవి అని ఇస్తా. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. సో కరెక్ట్ అయిన నేము ఇవ్వాలి. ఇప్పుడు శ్రీధర్ అని ఇచ్చేస్తాను నేను. శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అని మళ్ళీ అడుగుతాను. అంటే ఇది కీప్స్ ఆన్ ఆస్కింగ్ యువర్ నేము. హలో రాధా, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. వైల్ లూప్ ప్రింట్ హలో రాధా యాజ్ లాంగ్ యాజ్ యూజర్ ఎంటర్ విచ్ ఈజ్ నాట్ రాధా, ఇట్ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్. వన్స్ యూ ఎంటర్డ్ రాధా ఇట్ స్టాప్డ్. హౌ మెనీ టైమ్స్ ది లూప్ విల్ కంటిన్యూ అంటే ఐ డోంట్ నో. దానికోసమని ఇది ఈ విధంగా అడుగుతూ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా అడుగుతుంది. మళ్ళీ అదే అడుగుతుంది. సో
ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ ప్రోగ్రాంలో నేమ్ ఈజ్ ఎంటీ ఇచ్చాను, ఇక్కడ ఎంటీ ఇస్తా, ఖాళీ ఇచ్చాను. వైల్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు శ్రీధర్ కోలను నేమ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ప్రింట్ హెలో రాధా. ఇక్కడ హెలో రాధా థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అని రావాలి. దానికోసం అని చెప్పి నేనేం చేస్తానంటే ఇక్కడ చూస్తాను. ఇప్పుడు చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ ఇచ్చాను. వైల్ నేమ్ నా శ్రీధర్ కాకపోతే నేమ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఉంటుంది. ఒకవేళ శ్రీధర్ అయితే థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అడిగేసి మళ్ళీ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేది అడగదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేస్తాను, సిఎల్ఎస్ రన్ చేస్తాను. ఏమన్నాడు, రన్ చేస్తాను, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరు వేరు నేమ్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్ని అని ఇస్తాను. చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని మళ్ళీ అడుగుతుంది. బన్నీ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. రవి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. కళ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు నేను చూడండి శ్రీధర్ అని కదా అక్కడ పెట్టాను, శ్రీధర్ అని ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అనేసి లూప్లో నుండి బయట వచ్చేసింది. అర్థమవుతుంది కదా. ఇంత మునుపు దానికి దీనికి ఇంత మునుపు ఏమంటే ప్రింట్ ఇక్కడ పెట్టినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రింట్ని ముందుకు జరుపుతాం, ఇక్కడనే పెడతాం. కంట్రోల్ ఎస్ అన్నాం, ఆల్ ట్యాబ్. ఇప్పుడు రన్ చేసి చూస్తాం అదే ప్రోగ్రామ్. ఇండెంటేషన్ ఎర్రర్ అంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా మళ్ళీ ఎంటర్ చేస్తా. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ అని ప్రెస్ చేసి రన్ చేస్తే ఎంటర్ యువర్ నేమ్ అంటాను. కరెక్ట్గానే శ్రీధర్ అనే ఇస్తా, శ్రీధర్ అని ఇచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అని మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ రవి సంథింగ్ ఇస్తాను. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటాను. కళ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. శ్రీధర్ క్యాపిటల్ లెటర్ పెట్టకుండా అదే ఇస్తాను. చూద్దాం, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ SRIDHAR అన్న వెంటనే థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అని చెప్పనేసి క్లోజ్ అయిపోతాం. ఇదన్నమాట ప్రోగ్రామ్. ఓకే, దీనికి అవుట్పుట్ ఇది అవుట్పుట్. సో ఇక్కడికి ఈ విధంగా అయింది. ఇక ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్ ఉంది. ఎప్పుడు మనం వైల్ లూప్కి వెళ్తాము, ఎప్పుడు ఫర్ లూప్కి వెళ్తామంటే నాకు గాన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ముందుగానే తెలిస్తే అప్పుడు ఫర్ లూప్కి వెళ్తా. నాకు గాన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ముందుగా తెలియకపోతే వైల్ లూప్కి వెళ్తాం. అర్థమవుతుంది కదా. ఇఫ్ ఐ నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇన్ అడ్వాన్స్ దెన్ గో ఫర్ లూప్. ఇఫ్ ఐ డోంట్ నో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇన్ అడ్వాన్స్ అప్పుడు బెటర్ టు గో ఫర్ వైల్ లూప్. ఓకే, ఎవరో సంబడి అడుగుతున్నారు, ఏంటి ఇటరేషన్ అంటే ఏమైనా? ఇటరేషన్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ దిస్ బాడీ ఎగ్జిక్యూట్స్, దట్ ఈజ్ కాల్డ్ ఇటరేషన్. ఎన్నిసార్లు ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దాన్ని ఇటరేషన్ అంటారు. 1 time ఈజ్ 1 iteration, 2 times మీన్స్ 2 iterations. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇదే విధంగా మనం పాస్వర్డ్ అది ఇది కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇదే ప్రోగ్రాంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో వైల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీధర్ అని ఇచ్చాను కదా, అలాగే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ నేమ్ అని ఇచ్చాను. ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. PWD ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని ఇచ్చేసి బ్రాకెట్ బిగిన్ డబుల్ కొటేషన్లో ఎంటర్ పాస్వర్డ్ అనేసి ఎంటర్ పాస్వర్డ్ అని కూడా మనం ఇచ్చుకోవచ్చు అని ఇచ్చేసి ప్రింట్ హెలో మామూలుగానే ఇదే ఎట్లుందో అదే విధంగా ఇచ్చేసుకోవచ్చు. కాబట్టి వైల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీధర్ కదా, అలాగే యాంపర్సెంట్ అయినా ఆర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ
ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ బ్రాకెట్ బిగిన్ చేసుకోవాలి. బ్రాకెట్ బిగిన్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో ఎండ్ కాడికి వచ్చి బ్రాకెట్ క్లోజ్ చేస్తా. RORR పెట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా అంటే పాస్వర్డ్ అని ఎంటర్ చేస్తా. పాస్వర్డ్ అంటే PWD అని కదా పెట్టాను. PWD అని పెట్టి ఈజ్ ఈక్వల్స్ టు అన్న పెట్టుకోవచ్చు, నాట్ ఈక్వల్స్ టు మీ ఇష్టం. నాట్ ఈక్వల్స్ టు అని పెట్టి ఏదో సమ్ సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్లో ఏదో సమ్ కొండపనేని అంతొద్దు పెద్దది సింపుల్గా పెట్టేస్తాము. లేదంటే ఈ పైథాన్ పేరే పెట్టేస్తాం, లేదా ఏదైనా జావా పేరో పైథాన్ పేరో పెట్టేస్తాం. పైథాన్ నాట్ ఈక్వల్స్ టు పైథాన్ క్లోజ్ చేసి కోలన్ పెట్టేస్తాను. కోలన్ పెట్టేస్తాను. ఇక్కడ కోలన్ తీసేస్తాను. కోలన్ తీసేస్తాను. పాస్వర్డ్ ఇటు పెడతా. 7 కోలన్ పెట్టాను. ఇప్పుడు దాని ప్రకారం మనం ఇండెంటేషన్ చూసుకోవాలి. ఇండెంటేషన్ అంతా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తా. ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని చేసి ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా వదిలేసి సేవ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను రన్ చేసి చూస్తాను. CLS ప్రోగ్రామ్ నెంబర్ 28 ఎంటర్ యువర్ నేమ్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇచ్చేస్తాను. ఫస్ట్ మళ్ళీ మార్చి చూస్తాను. శ్రీధర్ అంటాను. పాస్వర్డ్ అడుగుతుంది. పైథాన్ అని ఎంటర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఫినిష్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయింది. అట్లా లేకుండా మళ్ళీ రన్ చేస్తా. ఈసారి రవినో ఇస్తా. పాస్వర్డ్ అడుగుతాను. జావా అని ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటే రాంగ్ అయింది కాబట్టి ఆ విధంగా వచ్చింది. సో ఇవి రెండు కూడా మనం తీసుకోవచ్చు. ఇది ప్రోగ్రామ్. ఇట్లా కూడా మనం కొత్త ప్రోగ్రాము ఎంటర్ చేసుకోవచ్చు. దీన్ని డాక్యుమెంటేషన్ కోసం కాపీ చేస్తాను. ఇక్కడనే పెడతాను. కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ 2 ఎంటర్ చేయడం అనమాట. దీనికి ప్రోగ్రామ్ వచ్చేసి ఇది. శ్రీధరు పైథాన్ అని ఇస్తే మాత్రం మళ్ళీ అది అడగదు. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని. ఇక్కడ యువర్ పాస్వర్డ్ అని పెట్టేయచ్చు. యువర్ పాస్వర్డ్ అని అది అడగదు. ఇక్కడ కూడా ప్రోగ్రాంలో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడగదు. దీనికి అవుట్పుట్ ఇది. ఒకసారి రైట్, ఒకసారి రాంగ్ 2 ఉంది. దీన్ని డాక్యుమెంటేషన్ కోసం ఎంటర్ చేస్తాను. Ctrl+V, Ctrl+S. ఎప్పుడైతే చూడండి శ్రీధర్ పైథాన్ ఇచ్చాం, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. రవి జావా అని ఇచ్చినప్పుడు థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటే రాంగ్ కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయమంటాం. ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా మనం యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్ అవి కూడా ఇచ్చుకోవచ్చు. అది మనం ఏమంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో మనం చూస్తాము. అది ప్రస్తుతానికైతే ఇంతే. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇది అర్థమైందని అనుకుంటాను. ఎంటర్ యువర్ నేమ్ అంటాను. ఇప్పుడు నేను కరెక్ట్గా ఇచ్చేస్తాను. శ్రీధర్ అని ఇస్తా. పాస్వర్డ్ వెంటనే అడుగుతుంది. పాస్వర్డ్ ఏమని అడుగుతుంది? పైథాన్ అని ఇచ్చేస్తాను. కరెక్ట్గానే ఇచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్, ఎండ్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.